స్వామి నా చేయి చూసి జాతకం చెప్పండి స్వామి. ఏమైంది స్వామి? కళ్ళ జోడేసుకోలేదు కదా కనబల్ల. ఇంకేదో అనుకుని పోయిపోయినాను కదరా. 3 కొడుకులు 4 కూతుర్లు 5 భార్యలు. 5 మందా? ఈ విషయం నా భార్యలకే తెలీదు, నీకే తెలిసిపోయింది స్వామి. రేఖ రాసి మరి చూపిస్తున్నదా మూర్ఖ. బతుకంతా బాగానే ఉంటది కానీ సావు మాత్రం కుక్క సావు చేస్తావు. దేనికి స్వామి? అమ్మా నాయన్ని అనాథాశ్రమంలో వదిలేస్తుంటావు కదా. అవును స్వామి, నచ్చబెడతా ఉన్నారు, దానికైనా తరివేనా? 5 మంది పిల్లలు మాత్రం నచ్చబెట్టలే. ఏ ఈ క్షణం అమ్మా నాయన్ని తీసుకొచ్చి ఆనందంగా చూసుకున్నావంటే బాగుపడతావు, లేదంటే సర్వనాశనం అయిపోతావు. ఇప్పుడే పోతున్నాను స్వామి. అమ్మా నాయనా, నిజంగానే ఆయన జాతకం ఆ విధంగా ఉందా స్వామి? వాళ్ళ తల్లిదండ్రులు వాడి కోసం సర్వస్వం త్యాగం చేస్తుండారు. ఒక్క అబద్ధం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందంటే చెప్పడంలో తప్పులేదు కదా. తల్లిదండ్రులను సేవిస్తే తన బతుకు కూడా బంగారుమయమవుతుంది.